హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 25వ భాగాన్ని వినేద్దాం. ఎందుకు ఏడుస్తున్నావు రజని? ఆమె పక్కన కూర్చుంటూ అడిగాడు. ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలియదా రేవంత్? చూస్తున్నావు కదా, మీ వదిన కూడా నా మీద పగబెట్టింది. నేను సారీ చెప్పడానికి కూడా సరిపోనంట, పైగా సారీ చెబుతుంది నిన్ను నా వైపుకి తిప్పుకోవడానికట్ట. నాకు తెలియక అడుగుతున్నాను, అసలు ఈ ఇంట్లో మన ఇద్దరి స్థానం ఏంటి? సూటిగా ప్రశ్నించింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పద టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్దాం, లేట్ అవుతుంది కదా అన్నాడు. ఈరోజు బ్యాంకుకి వెళ్ళే ఓపిక లేదు. నైట్ నువ్వు కొట్టిన దెబ్బలకి 2 బుగ్గలు నొప్పి, నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చున్నాను. ఈరోజు రెస్ట్ తీసుకుంటాను, నువ్వు డ్యూటీకి వెళ్ళు, బాక్స్ పెడతాను అంది. సరే, నా లంచ్ బాక్స్ పెట్టు, ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తాను. కానీ ఒక్క విషయం, మా వదిన మాటలు మనసులో పెట్టుకొని బాధపడకు, సరేనా? నాకు తోడుగా నువ్వు ఉండగా నేనెందుకు బాధపడతాను రేవంత్? కాకపోతే ఒక్కటి, మీ వదిన బుద్ధి బయటపడుతుంది అని రేవంత్ దగ్గరకొచ్చి, చూసావు కదా ఇంట్లో ఎవరూ లేనప్పుడు నాతో ఎలా మాట్లాడుతుందో, అదే అందరూ ఉంటే ఏమీ తెలియని నంగనాచలా నటిస్తుంది. ఇప్పుడైనా తెలుసుకో ఎవరు ఎలాంటి వాళ్ళు అని బయటకొచ్చి నవ్వుకుంది. వసు, ఇంకా మా ఆయన దగ్గర నీ గౌరవం తగ్గుతుంది, చూస్తూ ఉండు. ఇకపై నువ్వు నాతో మాట్లాడాలన్నా భయపడతావు, లేదంటే ఎంత పొగరు నీకు అనుకుని రేవంత్కి లంచ్ బాక్స్ పెట్టి బ్యాగ్లో పెట్టి అతనితో కలిసి టిఫిన్ చేసింది. సరే రజని, జాగ్రత్త, టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో అన్నాడు. నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి? చాలా రోజులు అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్తాను. ఒక్కదానివే ఎలా వెళ్తావు? పక్కనే కదా ఊరు, బస్సులో వెళ్తానులే. కుదిరితే నువ్వు ఈవినింగ్ నా దగ్గరికి వచ్చేసి పొద్దున్నే మనం డ్యూటీలు చూసుకుని రేపు ఈవినింగ్ ఇంటికి వద్దాం, ఏమంటావు? సరే, జాగ్రత్త, వెళ్ళగానే నాకు ఫోన్ చేయి అన్నాడు. చేస్తాను, కాస్త నాకు డబ్బులు ఇస్తారా? బీరువాలో ఉన్నాయి కదా, తీసుకో. అంతేనా అని 2 చేతులు కట్టుకుంది. నవ్వుతూ ఆమె పెదవుల్ని అందుకుని 2 నిమిషాలు ముద్దాడి రేవంత్ డ్యూటీకి వెళ్ళాడు. బీరువా ఓపెన్ చేసింది. 2 లక్షలకు పైగా డబ్బులు చూడగానే రజనీ కళ్ళు మెరిశాయి. ఆ పక్కనే బాకీ పుస్తకం చూసి, ఈ బాకీ ఏదో తర్వాత చూద్దాం, మొన్న రాజు నన్ను 2000 అడిగాడు కదా, ఈరోజు ఇస్తాను. రేవంత్ అడిగితే ఫోన్ రిపేర్ వచ్చిందని ఏదోటి సాకు చెబుదాం అని విడిగా పెట్టిన 5000 తీసుకుని పర్సులో పెట్టుకుని చుడిదార్ వేసుకుని ముఖానికి లైట్గా మేకప్ వేసి కావలసిన బట్టలు, తన థింగ్స్ అన్నీ తీసుకుని బయటకొచ్చింది రంగమ్మ. రంగమ్మ లేకపోవడం చూసి, మా రంగమ్మ అత్త ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆ చావిడి దగ్గరికి వెళ్ళుంటుంది, పేడ పిసుకోవడానికి. ఫోన్ చేసి మాట చెబుదాంలే అని బయటకొచ్చి వీధి చివరికొచ్చి ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని రాజ్కి కాల్ చేసింది. హలో రాజ్, ఎక్కడున్నావు? ఇప్పుడే బయలుదేరాను, రావటానికి 20 నిమిషాలు పడుతుంది. ఏంటి 20 నిమిషాలా? ఏమైంది రజని? పిచ్చేంట్రా నీకు? పొద్దున్నే కదా మెసేజ్ చేశాను నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయని. రజని, ఇంట్లో వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కదా. కూల్ కూల్ కూల్, ఆల్రెడీ సగం దూరం వచ్చేసాను, ఉంటాను, బాయ్ బంగారం అని కాల్ కట్ చేశాడు. టైంకి రాకపో, అప్పుడుంటుంది నీకు అని ముందుకు నడుస్తూ రేవంత్కి కాల్ చేసింది. అతను మాట్లాడుతూనే ఊరి చివరికి వచ్చింది రజని. పొలం దగ్గర పనిచేస్తున్న వసంత్ రజనీ వైపు చూశాడు. ముఖానికున్న స్కార్ఫ్ తీసి ఊపిరి తీసుకుని మళ్ళీ స్కార్ఫ్ కట్టుకుంది. రజనీ ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చింది? తను డ్యూటీకి వెళ్తుంది కదా అనుకుని పని చేస్తూనే రజనీని గమనించాడు. ఫోన్ బ్యాగ్లో పెట్టుకుని ముందుకు కదిలింది. కొద్ది దూరం వెళ్ళగానే రాజ్ రావటం, ఆమెని బైక్ ఎక్కించుకుని వెళ్ళటం చూసిన వసంత్ షాక్ అవ్వాడు. రాజ్ ముఖానికి హెల్మెట్ పెట్టుకోవడంతో రాజ్ ఫేస్ అతనికి కనిపించలేదు. ఆలోచిస్తూ పంపు దగ్గరకు వచ్చి కాలు చేతులు కడుక్కున్నాడు. వసంత్ తొందరగా టిఫిన్ చేసి పనికొచ్చాయి, ఈరోజు మధ్యాహ్నం వరకే అన్నారు. సరే అని లంచ్ బాక్స్ బండిలో పెట్టి ఇంటికి వెళ్ళాడు వసంత్. మిషన్లో ఉన్న బట్టలు తీసి బయట తాడుపై ఆరేస్తోంది వసు. వసంత్ రావటం చూసి ఆశ్చర్యపోయింది. ఏవండి, ఈరోజేంటి ఇంత తొందరగా వచ్చారు? పని అయిపోయిందా? ఈరోజు సాయంత్రం వరకు కాదు వసు, మధ్యాహ్నం వరకే. టిఫిన్ ఉంటే పెట్టు అని లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. గబగబా 2 దోశలు వేసి చట్నీ వేసి వసంత్కిచ్చి మజ్జిగ చేద్దామని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. వసు, ఏంటండి, రేవంత్ రజని ఎక్కడా కనిపించడం లేదు? ఇద్దరూ డ్యూటీకి వెళ్తారు కదండి, ఈరోజు వాళ్ళు డ్యూటీకి వెళ్ళడం చూడలేదు, పెరట్లో మొక్కలు నాడుతూ ఉండిపోయానండి. అమ్మ ఎక్కడా? అత్తమ్మ చావిడి దగ్గర ఉన్నట్టున్నారు. సరే, మజ్జిగ పట్టుకుని అక్కడికి వచ్చేయి. టిఫిన్ పట్టుకుని చావిడి దగ్గరికి వెళ్ళాడు. రంగమ్మ గేదెలకి శుభ్రం చేస్తూ ఉంది. అమ్మా, ఏంట్రా పెద్దోడా తింటూనే వస్తున్నావు, ఈరోజు పని లేదా ఏంటి? ఉందమ్మా అని అక్కడే ఉన్న మంచంపై కూర్చున్నాడు. రంగమ్మ ఆలోచిస్తూ వసంత్ దగ్గరకు వచ్చి, ఏంట్రా ఇలా వచ్చావు? అమ్మా, నాకెందుకో తమ్ముడు కాపురం చేయి దాటిపోతుంది అనిపిస్తుందమ్మా. ఏమైందిరా? తను చూసింది చెప్పాడు. అంతా విన్న రంగమ్మ షాక్ అయింది. అమ్మా, ఏదోటి చేయకపోతే ఆ రజని తమ్ముడిని ఒక ఆట ఆడిస్తుందమ్మా, నాకైతే కోపం వస్తుంది. పద, ఇప్పుడే వెళ్ళి మనం దేవి అత్తమ్మతో ఏదోటి తేల్చుదాం. కంగారు పడకు నాన్న, అంతా నేను చూసుకుంటాను కదా,
ముందు నువ్వు పనికెళ్ళు అని వసంత్ని పంపించి లక్ష్మి కోసం చూస్తూ కూర్చుంది. పావు గంటకి లక్ష్మి వచ్చింది. రంగమ్మ కోపంగా ఉండడం చూసి, రంగమ్మ ఏమైంది అలా ఉన్నావు? ఏమన్నా తెలుసుకున్నావా? సూటిగా అడిగింది లక్ష్మి. బుర్ర ఊపగానే రంగమ్మ తలాడిస్తూ, పద ఇంటికెళ్దాం అని ఇద్దరు ఇంటికెళ్లారు. వసు, నేను పనికెళ్తున్నాను, జాగ్రత్త. ఏవండి ఒక్క నిమిషం అని బయటకొచ్చింది. ఇంతలో రంగమ్మ లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికెళ్లారు. ఏంటి వసు, అది ఈరోజు షాప్కి వెళ్ళకండి. వసు అలా అడగగానే వసంత్ ఆలోచనలో పడ్డాడు. నా పుట్టినరోజు అయిపోయింది, వసు పుట్టినరోజు ఇంకా నెల టైం ఉంది, మరి షాప్కి వద్దంటుందంటే ఏమై ఉంటుంది అనుకుని, ఎందుకు లీవ్ పెట్టమంటున్నావు? మరి చెల్లికి బట్టలు కుట్టమని ఇచ్చాను, డ్రెస్సులు జాకెట్లు అన్నీ కుట్టింది. నాన్న చేత పంపించమంటే నాన్న పొలానికి వెళ్ళాడు. పోనీ సాయంత్రం మీరైనా ఆ బట్టలు తెస్తారంటే పక్కింటి వాళ్ళకి ఎల్లుండి ఫంక్షన్ ఉంది అంటా అండి. వాళ్ళ బట్టలు చెల్లికి ఇచ్చాను, అందుకే మిమ్మల్ని అడుగుతున్నానండి. సరే వెళ్తానులే అని వసంత్ పనికి వెళ్ళాడు. వసంతి లోపలికొచ్చింది. రంగమ్మ లక్ష్మి సోఫాలో కూర్చునున్నారు. ఆంటీ మజ్జిగ తీసుకోండి, అత్తమ్మ మీరు కూడా అని ఇద్దరికీ మజ్జిగిచ్చి తనొక గ్లాస్ తీసుకుని చాపపై కూర్చుని మజ్జిగ తాగుతూ జాకెట్ ముక్కలు చూస్తూ ఉంది. చెప్పు లక్ష్మి, ఏమన్నా తెలుసుకున్నావా లేదా? వసంత్ చెప్పింది నిజమే రంగమ్మ. రజని రాజ్ అనే అబ్బాయిని లవ్ చేసింది. ఈ విషయం దేవి ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. అన్ని విషయాలు సూటిగా అడిగాను అని తను మాట్లాడిన మాటలన్నీ చెప్పింది. అంతా విన్న రంగమ్మ ఇప్పుడు వసంత్ చెప్పింది కూడా నిజమే అనుకుని, మరి రజని వాళ్ళమ్మ ఏమంటుంది? నిర్ణయం నీకే వదిలేసింది. ఏం చేసినా వాళ్ళమ్మ మాట్లాడేదు. ఎందుకంటే తప్పు వాళ్ళపైనే ఉంది కాబట్టి. నువ్వు కానీ ఇలానే మంచిగా ఉంటే మాత్రం రజనీని చూసి మన చుట్టుపక్కల కోడలు కూడా అలానే తయారవుతారు. ఈ విషయం బయటకు చెప్పుకునేదే కాదు. బాగా ఆలోచించి తనకు బుద్ధొచ్చేలా చెయ్యి, సరేనా? చెయ్యాల్సింది నేను కాదు, రేవంత్. అసలు నిజం వాడికి తెలియాలి కదా. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటూనే వసంతి తన పని తాను చేసుకుంటూ ఉంది. ఆపు బండి, ఇక్కడే ఆపు. ఏమాత్రం లోపలికి తీసుకుని వెళ్ళావంటే ఇంకా అంతే సంగతులు అని రాజ్ బైక్ దిగింది. ఎందుకు రజని అంత భయం? ఎవరు చూస్తారని భయపడుతున్నావు? ఇది మనూరు బాబు, ఎవరు చూసినా ఇంట్లో వాళ్ళకి చెబుతారు. మళ్ళీ అక్కర్లేని గొడవలు ఎందుకొచ్చిన తంట అని బ్యాగ్ ఓపెన్ చేసి, మొన్న డబ్బులు అడిగావు కదా, తీసుకో అని 2000 ఇస్తుంటే, ఓయ్ ఏంటిది డబ్బులు ఇస్తున్నావు? ఆ రోజంటే నా దగ్గర డబ్బు లేవు కాబట్టి అడిగాను, అంతేకాని నీ డబ్బులు నాకెందుకు అన్నాడు రాజ్. ఎప్పుడు వెళ్ళిది అడిగావు కదా ఆ రోజు. నా దగ్గర లేవు, నిన్ననే మాకు శాలరీ ఇచ్చారు, అందుకే తెచ్చాను, తీసుకో రాజ్ అంది అతని చేతిలో డబ్బులు పెడుతూ. సరే ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి, మర్చిపోయాను. ఇదిగో జున్ను, నీకు ఇష్టమని తెచ్చాను అని తను తెచ్చిన జున్ను బాక్స్ ఆమె చేతికిచ్చాడు. ఎవరు వండారు జున్ను? అమ్మ రాత్రి వండింది, చాలా రుచిగా ఉంది, అందుకే మార్నింగ్ నీ దగ్గరికి రావటం లేట్ అయింది. సరే వెళ్తాను. వెళ్ళగానే ఫోన్ చేయి అని రజని ఆటో ఎక్కింది. ఇల్లు దగ్గర రావడంతో ఆటో ఆపి ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికొచ్చింది. వంటగదిలో వంట చేస్తూ ముభావంగా ఉన్నారు దేవి గారు. అమ్మా అమ్మా అంటూ హాల్లో కూర్చుని, అమ్మా మాట్లాడవేంటి? నీకోసం పనిగట్టుకుని నీ కూతురు వచ్చింది. కూతురు మాటలు విని బయటకొచ్చింది దేవి. అమ్మా ఎలా ఉన్నావు అంటూ తల్లిని హత్తుకుంది. ముఖానికి మేకప్, పెదవులకి రంగు చూసి, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాకేంటమ్మా సూపర్గా ఉన్నాను. నాన్నెక్కడా? ఊరు వెళ్ళి ఇంకా రాలేదు, సాయంత్రం వస్తానని చెప్పారు. నువ్వేంటి ఇలా వచ్చావు? రాక రాక కూతురు ఇంటికొస్తే ఎలా ఉన్నావని అడగాల్సింది పోయి ఇలా వచ్చావు ఎందుకని అడుగుతున్నావేంటమ్మా? తమరు రాజుతో సంతోషంగా ఉన్నారు కదా, సూటిగా అడిగింది దేవి. తల్లి మాటలకి షాక్గా చూసింది. అంతలోనే తేరుకుని, ఏంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? రజనీ మాటలు పూర్తి కాకుండానే పట్టపట్ట 2 చెంపలు వాయించి ఇష్టం వచ్చినట్టు కొట్టింది దేవి. అమ్మా ఎందుకు కొడుతున్నావు అంటూ తల్లిని దూరంగా నెట్టింది. నోరు ముయ్, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చంపేస్తాను, సిగ్గులేందానా. అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నేనేం చేశానని కొట్టి తిడుతున్నావు? నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసు. ఆ రాజుతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ జుట్టు పట్టుకుంది దేవి. నేనెందుకు రాజుతో మాట్లాడతాను? అసలు వాడికి నాకు సంబంధం ఏంటి అంది. ఏమీ తెలియని నంగనాచలా నటించకే పాపిష్టిదనా. నువ్వు చేస్తున్న వెధవ పనులన్నీ నిన్న లక్ష్మి గారు వచ్చి చెప్పారు. ఏం చూసుకొని అంత పొగరు నీకు? ఒక ఇంటికి వెళ్తే పలానా అమ్మాయి కోడలు ఎంత మంచిదని చెప్పుకోవాలి, కానీ నువ్వు మాత్రం ఛీ, మా పరువు తీస్తున్నావు అనుకో. నీది ఒక జన్మేనా? అమ్మా మాటలు హద్దులు దాటుతున్నాయి. నోరు ముయ్యే దరిద్రపు దాన. మాటలు హద్దులు కాదే. ఇప్పుడు కానీ నువ్వు అన్ని పనులు మానుకోలేదో అంటే రోడ్డు మీద ఈడ్చి మరీ కొడతాను. కట్టుకున్న మొగుడిని పెట్టుకుని ఇంకొకరితో తిరగడానికి నీకు అసలు సిగ్గుందా? సిగ్గుమాలిందానా. కట్టుకున్న భర్తని కాదని మరొకరితో తిరిగితే ఏమంటారో తెలుసా అంటూ దేవి నోటుకొచ్చిన బూతులని తిట్టింది. ఆ లక్ష్మి వచ్చి అడిగిందని నువ్వు నిజ నిజాలు చెప్పి తప్పు చేశావు. నేను రాజుతో తిరగటం వాళ్ళు చూశారా, లేదంటే నువ్వు చూసావా? తిరగబడింది రజని.
ఏయ్, బుకాయించుకో. నీ అత్తంటి వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నిన్ను ఇంకా ఇంట్లో ఉంచారు, లేదంటే అడుక్కుని తినడానికి కూడా నువ్వు పని చేయవు అని దేవి అనగానే రజని కోపంగా చూస్తుంది. నీ విషయం ఆల్రెడీ మీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. నీ మాటలు నా దగ్గర కాదు, అక్కడ మాట్లాడు. ఇంటికి వెళ్ళాక మొగుడు చేత చొప్పు దెబ్బలు తిను అని దేవి అనగానే రజని షాక్గా చూసింది. మా అత్తింటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు వేసే వెధవ వేషాల బట్టే వాళ్ళకి తెలిసింది, లేదంటే ఎందుకు తెలుస్తుంది? అయినా ఆ రాజుతో నీకు మాటలేంటి, నీ కలవటమేంటి? గట్టిగానే అడిగింది దేవి. అమ్మా చూడు, మా అత్తింటి వాళ్ళకి నేనంటేనే ఇష్టం ఉండదు. ఆ పెద్ద కోడలు ఉంది కదా, అదంటేనే ఇష్టం. అలాంటిది నేను తెలిసిన వాళ్ళతో మాట్లాడినా ఇప్పుడు వాళ్ళకి నాకు ముడి పెట్టాలని చూస్తున్నారు, పొగరుగా ఉంది. నోరు ముయ్యవే. మీ అత్తింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాకు బాగా తెలుసు. చేసింది తప్పని ఒప్పుకోకుండా మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు లేనిపోని మాటలు చెబుతావు? అసలు నేను చేసిన తప్పేంటమ్మా? రాజు మొన్న బయట కనిపించాడు, మాట్లాడాను, అది కూడా తప్పేనా? నిజం చెప్పాలంటే రాజు మీద నాకు అటువంటి ఉద్దేశమే లేదు. తను ఇంకా నన్ను మర్చిపోలేదమ్మా. నేను ఏదో తనతో తిరుగుతున్నట్టు, తన దగ్గర పడుకున్నట్టు, ఏదో కల్లారు చూసినట్టు, చేయకూడని తప్పేదో చేసినట్టు ఎందుకమ్మా ఇన్ని మాటలు అంటున్నారు అంటూ తిరగబడింది. కూతురు మాటలకి దేవి గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే రజని జుట్టు పట్టుకొని, కొంచెమైనా సిగ్గుండాలి, ఆ రాజు నిన్ను ఎందుకు మర్చిపోలేడు? అయినా వాడు బయట కనిపిస్తే నువ్వెందుకు మాట్లాడావు? ఎందుకు మర్చిపోలేకపోతున్నాడు? ఒళ్ళు కొవ్వెక్కా? అమ్మా నొప్పిగా ఉంది, వదిలమ్మా. నువ్వు చేసే పనులకి మాకు అలానే నొప్పిగా ఉంది. పాపిష్టిదాన, చక్కగా మొగుడితో కాపురం చేయటం మానేసి ఉద్యోగం అంటూ బయటికెళ్ళి నువ్వు చేసే పనులు ఇవా? మరోసారి రజని 2 చెంపలు వాయించింది. అమ్మా కొట్టకే. కొట్టకు కాదు, నిన్ను చంపేసినా పాపం లేదు. ఈ విషయం రేవంత్కి ఎలా అయినా తెలుస్తుంది. తెలిసాక రేవంత్ నిన్ను కొట్టినా, చివరికి పోలీస్ కేసు పెట్టినా, నిన్ను కోర్టు వరకు తీసుకుని వెళ్ళినా నేను కానీ నీ వెనక రాం. ఇప్పుడైనా దారిలోకి వస్తావా, లేదంటే నీ బ్రతుకు నాశనం అవుతుంది. అమ్మా అంటూ ఏడ్చింది దేవి. కొట్టే దెబ్బలు మాటలు తట్టుకోలేక. ఎందుకే ఏడుస్తావు? ఇంకోసారి ఆ రాజుని కలిసినట్టు తెలిసినా చంపేది నిన్ను కాదు, రాజుని అంటూ బెదిరించి దేవి లోపలికెళ్ళగానే రజని తన రూమ్కొచ్చి ఏడుస్తూ మంచంపై కూర్చుంది. తల్లి మాటలు కోపం చూసిన రజనీకి భయం వేసింది. రాజుని చంపేసినా చంపేస్తారు అనుకుంది. అంతలోనే రేవంత్ని తలుచుకుని, ఈ విషయం రేవంత్కి తెలిస్తే నిజంగానే చాలా ఇష్యూ అవుతుంది, ఏం చేయాలి అనుకుని తనలోని తాను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రేవంత్కి కాల్ చేసింది. హలో రజని, వెళ్ళావా? జాగ్రత్తగా ఇంటికి. హా రేవంత్, ఇప్పుడే వచ్చాను అని ముక్కు ఎగబిలుస్తూ, అసలు మీ వాళ్ళు ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు ఏడుస్తూ అడిగింది. ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేయాలి? ఇన్ని రోజులు మీ అమ్మ మీద కొంచెమైనా గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది. ఏం చేశారు రజని? మొన్న తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయితో రాజుతో మాట్లాడాను కదా, అతను ఎవరో మీ అమ్మాయికి రాజుకి సంబంధం ఏంటని నా మీద అనుమానం వచ్చి లక్ష్మి ఆంటీకి చెప్పి ఇంటికి పంపించారు. ఆవిడొచ్చి మా అమ్మని ఆరాలు తీసింది. ఇంటికి రాగానే అమ్మ నన్ను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. రజని, అసలు ఏం జరిగిందో చెప్పు. లక్ష్మి గారు మాటలు విని అమ్మ నన్ను మా పరువు తీస్తున్నావా అంటూ నోటుకొచ్చింది తిట్టి కొట్టింది. ఎందుకు రేవంత్, మీ వాళ్ళకి నేనంటే అంత పగ? ఎవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి నాకు రిలేషన్ ఉన్నట్టేనా నిలదీసింది రేవంత్ని. రజని, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అమ్మ అలాంటిది కాదు. మీ అమ్మ అలాంటిది కాదు, అందుకే ఇలాంటి పనులు చేస్తుంది. నా మాట అబద్ధమైతే నువ్వు లక్ష్మి ఆంటీని అడుగు రేవంత్. తను మా ఊరు వచ్చిందో లేదో, మా అమ్మని ఆరాలు తీసిందో లేదో అని. ఒక్కటి, నా మీద ముందు నుంచి మీ వాళ్ళకి చెడు అభిప్రాయం ఉంది కాబట్టి నేను ఏం చేసినా అది వాళ్ళకి నచ్చదు. ఇదిగో ఇలానే లేనిపోని నిందలు వేస్తారు. అందరి చూపులు మాటలు వింటుంటే నాకు నిజంగానే చచ్చిపోవాలని ఉంది. ఎందుకు నాకు ఈ బ్రతుకు అనిపిస్తుంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. రజని, ఏడవకు, ఊరుకో. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. నువ్వేం బాధపడకు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఈవినింగ్ వస్తాను కదా, నీ ఎదురుగానే అన్ని విషయాలు అడుగుతాను అని రేవంత్ కాల్ కట్ చేయగానే రజని ఊపిరి పీల్చుకుంది. చెప్పటం అయితే చెప్పాను, రేవంత్కి ముందుగానే రాయి వేశాను కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నమ్మడు. ఇంటికి వస్తాడు కదా, తను ఎలా అయినా మనసు మారుస్తాను అనుకుని నిద్రలోకి జారుకుంది. స్నానం చేసి తన గదికొచ్చి బెడ్ మీద కూర్చున్నాడు వసంత్. రజని బండి ఎక్కడం, ఎవరినో తను తీసుకుని వెళ్ళటం అన్నీ తలుచుకుని ఆలోచిస్తూ రేవంత్కి కాల్ చేశాడు. లంచ్ టైం కదా అని భోజనానికి కూర్చున్న రేవంత్ తన అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. చెప్పన్నయ్యా. ఏం లేదురా, మామూలుగానే చేశాను. నువ్వు రజని డ్యూటీకి వెళ్ళారా? నేను డ్యూటీకి వచ్చానన్నయ్య, రజని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఏమైందన్నయ్య అలా అడిగావు? ఏం లేదు రేవంత్, అది నీకు విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నీకు ఫోటో పంపిస్తాను చూడు. పొద్దున పొలం దగ్గర రజని వేరే వాళ్ళ బండి ఎక్కడం చూశాను. అతను ఎవరో కూడా నాకు తెలీదు. హెల్మెట్ పెట్టుకుని ఊరి చివరికి వచ్చాడు. పొద్దున్నే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ పనిలో ఉండి చేయలేదు. నేను రజనీకి ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను కానీ తన మాట తీరు ఎలా ఉంటుందో తెలిసి అడగలేదు. నీ కాపురంలో చిచ్చులు పెట్టాలని, నిన్ను రజనీని విడదీయాలని ఈ విషయం చెప్పడం లేదు. నా తమ్ముడి జీవితం బాగుండాలని నీతో చెప్తున్నాను. తన పుట్టింటికి ఎలా వెళ్ళిందో ముందు అది తెలుసుకో.
నువ్వు జాగ్రత్తగా ఉంటావని. వసంత్ ఫోన్ కట్ చేయగానే రేవంత్ భోజనం బాక్స్ పక్కన పెట్టి తన అన్నయ్య పంపిన ఫోటో చూసి ఆలోచనలో పడ్డాడు. నిజంగానే రజనీ తప్పు చేస్తుందా? ఎవరు బండది? అంత చొరవగా ఎక్కిందంటే తెలుసుకోవాలి అనుకుని భోజనం చేయకుండా చాలాసేపు తనలోని తాను ఆలోచనలో పడ్డాడు. ఏంటండి, ఎవరితో మాట్లాడుతున్నారు? లోపలికి వస్తూనే అడిగింది వసు. తమ్ముడితో వసు. తనకు చెప్పాల్సిన విషయం చెప్పాను. ఏం చేస్తాడో చూడాలి మరి. ఏం చేస్తాడండి? రజనీ మాటలు వినకుండా తన జాగ్రత్తలో ఆలోచించి రజనీకి బుద్ధి చెబితే చాలండి. ఆయన రజనీ మళ్ళీ ఏ కొత్త నాటకం ఆడుతుందో చూడాలి. తన మాటలు వినే రేవంత్ అలా అవుతున్నాడు అంటూ బాధపడింది వసు. ఏం చేస్తాం వసు, తన వాడి మైండ్ని మారుస్తుంది. తప్పే, కానీ రేవంత్ బుద్ధి ఏమైంది? నువ్వే చెప్పు. వాడికి తెలీదా ఏదైనా విషయం తెలిస్తే అన్నీ తెలుసుకొని మాట్లాడాలని? పిల్లలకి పాఠాలు చెబుతున్నాడు కదా, వాడికి తెలీదా మంచి చెడ్డ తెలుసుకొని మాట్లాడాలని? ఎందుకు మీరు ఆలోచించడం లేదు? రేవంత్ ఒకవేళ అన్నీ తెలిసే ఉండే మౌనంగా ఉంటున్నాడేమో. నువ్వు చెప్పింది నిజమే అయ్యుంటే వాడు అలా చేయటం తప్పు వసు. దేనికైనా హద్దు అనేది ఉంటుంది. హద్దులు దాటేలే రజనీ ఉంటుందంటే అది వాడిచ్చిన చనువే. చెప్పాల్సిందే చెప్పాను, ఇంకా వాడిష్టం అని ఇద్దరు మాట్లాడుకున్నారు. రంగమ్మ వాళ్ళ మాటలు వింటూనే పెద్దోడు అంటుంది నిజమే, రేవంత్ తెలివిగా ఉంటాడు కదా, మరెందుకు రజనీ విషయంలో తప్పటడుగు వేస్తున్నాడు అనుకుని ఆలోచనలో పడింది. ఇంతలో రంగమ్మ ఫోన్ రింగ్ అవడంతో వసు ఫోన్ తెచ్చిచ్చింది. హలో రేవంత్, చెప్పరా? అమ్మా, నేను అత్తమ్మ ఇంటికి వెళ్తున్నాను. రేపు పొద్దున్నే డ్యూటీ చేసుకుని సాయంత్రం వస్తాను. ఈ టైంలో వెళ్తానంటున్నావు, కారణం ఏంట్రా? రజనీ నువ్వు ఇద్దరు కలిసి వెళ్తున్నారా? లేదమ్మా, ఆల్రెడీ రజనీ వాళ్ళ పుట్టింట్లో ఉంది. ఈరోజు నీరసంగా ఉందని డ్యూటీకి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మగారింటికే వెళ్తానంది. సరే అన్నాను. హో, అందుకని నిన్నిప్పుడు రమ్మందా? అమ్మా, ఏరా, నీ భార్య పుట్టింటికి వెళ్తున్నట్టు మాకైనా ఒక మాట చెప్పాలి కదరా? అంటే ఇంటి పెద్దకి కూడా ఒక మాట చెప్పాల్సిన పని లేదన్నమాట, అవునా? అదేంటి అలా అంటావు? తనకి చెప్పానే, వెళ్లే ముందు ఇంట్లో అందరికి ఒక మాట చెప్ప వెళ్ళమని. మీ ఆవిడ చెప్పి వెళ్తుంది అనుకోవడం నీ బుద్ధి పొరపాటు. నువ్విప్పుడు రజనీ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. రేపు స్కూల్కి సెలవు పెట్టి పొద్దున్నే మీ అత్తింటికెళ్ళు. పొద్దుపోయి ఏం వెళ్తావు? జాగ్రత్తగా ఇంటికి రా నువ్వు. సరే అమ్మా అని ఫోన్ కట్ చేసి బయలుదేరి ఇంటికొచ్చాడు. చిన్న, కాఫీ ఇవ్వనా? ఇవ్వదినా అంటూ సోఫాలో కూర్చున్నాడు. వసంతి కాఫీ ఇచ్చి తన పనిలో పడింది. రేవంత్ కాఫీ తాగి రంగమ్మతో మాట్లాడాలని చావిడి దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మితో మాట్లాడుతూ పాలు పితుకుతోంది రంగమ్మ. ఎందుకు రంగమ్మ బాధపడతావు? రేవంత్ ఏమీ చిన్న పిల్లవాడు కాదు, తన నిజాలు తెలుసుకుంటాడు. ఏమో నీ లక్ష్మి, నాకెందుకో రజనీ వాడితో కాపురం చేయదనిపిస్తుంది. పైగా పొద్దున వసంత్ రజనీ ఎవరు బండి ఎక్కడం చూసి షాక్ అవ్వాడు. అన్ని విషయాలు వాడికి చెబుతున్నా వాడు ఆ పిల్లని వెనకేసుకుని వస్తున్నాడు. నువ్వే చెప్పు. చూస్తూ చూస్తూ వాడి జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోగలమా? రేవంత్ తెలుసుకుంటాడులే రంగమ్మ. పాపం దేవి గారైతే చాలా బాధపడుతున్నారు. రజనీ మారిందనుకున్నారు కానీ మారలేదని. అయినా వాళ్ళ కడుపున ఇది ఎలా పుట్టిందో నాకు అర్థం కావటం లేదు. పైగా పేరు రాజ్ అంట. నాకు తెలిసి ఈ పాటికి దేవి దానికి 4 తగిలించే ఉంటుంది. తగిలించినా దానికి బుద్ధి రాదులే లక్ష్మి. ఏదైనా సరే రేవంతే తెచ్చుకోవాలి. చూద్దాంలే రంగమ్మ, ఆ పిల్ల మళ్ళీ ఏ కొత్త నాటకం ఆడుతుందో. ఆ పిల్ల ఏ నాటకం ఆడినా నా తింగర కొడుకు నమ్మేస్తాడు కదా. వాడే గనక ముందు నుంచి స్థిరంగా ఉండుంటే ఎందుకు తను ఇలా ఉంటుంది? అది నిజమే అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మాటలు విని ఇంటికొచ్చి ఫ్రెష్ అవి ఫోన్ తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళాడు. వసు ఆరిన బట్టలు తీస్తూ రేవంత్ని అబ్జర్వ్ చేసింది. ముభావంగా ఉండడం చూసి కిందికి వెళ్ళింది. ఆలోచనలో ఉన్న రేవంత్ని డిస్టర్బ్ చేసింది అతని ఫోన్ కాల్. రజనీ దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి లిఫ్ట్ చేశాడు. హలో రేవంత్, ఎక్కడున్నావు? ఇంటి దగ్గరున్నాను రజనీ. ఇంటి దగ్గర? అదేంటి, నువ్వు రావటం లేదా? లేదు, పొద్దున్నే వస్తాను. కాస్త నీరసంగా ఉండి రాలేదు. నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు రాను అంటే ఎలా? ఎక్కలేని ప్రేమ ఒలకబోస్తోంది. చెప్పాను కదా రజనీ, పొద్దున్నే వస్తాను. అంతేలే, అప్పుడే మీ ఇంట్లో వాళ్ళ మాటలు విని నా దగ్గరకు రావటం మానేసావు. ఏంటో నువ్వు, నీకు నేనంటేనే ముందు నుంచి ఇష్టం లేదు కదా. రజనీ, ఎందుకు ఇప్పుడు ఆ మాటలు? అసలే చికాకులో ఉన్నాను. నువ్వు ఇంకా నన్ను విసిగించుకు. నేనేమీ విసిగించడం లేదు, బాధపడుతున్నాను. నా విషయంలో ఇంత జరుగుతున్నా మా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడని. నేనెందుకు మౌనంగా ఉంటాను? నీకోసమే ఆలోచిస్తున్నాను. రేపు వస్తాను కదా, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉంటాను, జాగ్రత్త అని రేవంత్ ఫోన్ కట్ చేయగానే రజనీ ఆలోచిస్తూ, నాకు తెలుసు రేవంత్, నువ్వు నా మాటలు విని నా వైపుకు తిరుగుతావని. నాకు కావాల్సింది అదే అనుకుని తనలో తాను నవ్వుకుంది. ఫోన్ కట్ చేసిన రేవంత్ ఒంటరిగా ఉండలేక వసంత్ దగ్గరికి వెళ్ళాడు. తెల్లవారింది. వసు ఎప్పట్లానే పూజ చేసుకుని అందరికీ వంట చేసింది. రేవంత్ ఫ్రెష్ అవి దేవుడికి దండం పెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. చిన్న, టిఫిన్ చెయ్యి. సరే వదిన. అన్నయ్య బండికేసిస్తావా? నా బండి రిపేర్కి వచ్చింది వదిన, రజనీని తీసుకుని వస్తాను అన్నాడు. కొత్తగా అడుగుతావేంటి, తీసుకుని వెళ్ళి రేవంత్ అని వసు అనగాని రేవంత్ టిఫిన్ చేసి తన అత్తారింటికి వెళ్ళాడు.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.